నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ. శ్రీమాత్రే నమః. శ్రీ గురు దత్తాత్రేయ స్వామినే నమః. పూర్ణాహుతి అన్నప్రసాద వితరణలో అర్చకులు, మాలాదారులు, భక్తులు, దాతలు భాగస్వాములై పునీతులయ్యారు. మే 21, 22, 23 తేదీల్లో ఖమ్మం జిల్లా ఖమ్మం గ్రామీణ మండలం గూడూరుపాడులోని శ్రీ 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 అత్రి అనసూయ గురు దత్తాత్రేయ ఆశ్రమ పంచమ వార్షికోత్సవ గురుజీ శ్రీ 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 అవధూత రామకృష్ణానంద మార్గదర్శకంలో దేవాలయం ప్రధాన అర్చకులు జూకండి ఆదికేశవ శర్మ ఆధ్వర్యంలో అర్చకులు గుంటి లింగయ్య శర్మ, దత్త సేవకులు మార్తి వీరయ్య, బత్తిని అప్పారావు పర్యవేక్షణలో పూజాక్రతు జరిపించారు. ఆచార్యులు గురుస్వామి కూర్చున్న కళ్యాణ దంపతులు, భక్తులు కళ్యాణ దంపతులకు కానుకలు సమర్పించి ప్రత్యేక 3 రోజుల పాటు బహుముఖ కార్యక్రమాలు నిర్వహించినట్లు వారు వివరించారు. 3 రోజుల పాటు నిర్వహించిన వేడుకల తిరునాళ్లలో భాగస్వాములైన వారికి వారు ధన్యవాదాలు ప్రకటించారు. దేవాలయం అభివృద్ధికి భక్తులు, దాతలు ధన, కనుక, వస్తు రూపేణ సహాయ సహకారాలను అందించాలి అని మార్తి వీరయ్య కోరారు. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం. శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం ఆదివదే సర్వం వైభోర్నావదే సర్వమేవ ఆత్మవదే సర్వం జయతే. ఓం పూర్ణావదే ఉత్తమాయ పూర్ణ్యయే వశిష్యతే. రైట్ కొబ్బరికాయ పట్టండి. పరమానాయ స్వాహ స్వాహ. లక్ష్మీ గణపతయే దండమ్మ. శ్రీం హ్రీం క్లీం క్లోం క్లాం క్లం గణపతయే ప్రవరదా సర్వజన్మే. పరమానాయ స్వాహ స్వాహ. సర్వం శ్రీ విఘ్నేశ్వరపాదజనహరింద హరివస్తు అహంతో మనకు దురాస్తు. శ్రీ మనసులో దత్తాత్రేయాయ నమః, దత్తాత్రేయాయ నమః అనుకుంటూ ఉండండి. ఓం సప్తస్కందనమయో ఓం సాంప్రదమస్తజ్ఞో రత్నావరణస్యమన్యో స్వాహ. दत्तात्रेयाय नमः. श्री गणेश महाराज की जय. जय सीता. చంద్ర మాత కాకపోతే తొందరగా అంటుకుంటుంది. కర్పూరం బిల్లు అయితే మండుద్ది. అవునండి. వస్తారు ఎక్కడో అక్కడే ఉండండి. పూర్ణావతి పట్టుకొని లింగయ్య గారు నెత్తిన 3 రోజుల నుంచి చేయడం జరిగింది. నవగ్రహ పాశుపదాలు, కన్యక పాశుప కార్యక్రమాలు జరిగాయి. 3వ రోజు స్వామివారి యొక్క సన్నిధిలో విషయ హోమము, మృత్యుంజయ హోమము, అదేవిధంగా సర్వత్ర నవగ్రహ పాశుపద హోమ కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి. కాబట్టి ప్రతి ఒక్క హోమ కార్యక్రమంలో మొదటి రోజు నుంచి 3 రోజుల పీఠ మీద కూర్చున్న దంపతులు అనేక రకాల పూజా కార్యక్రమాలు భాగస్వాములై ప్రతి ఒక్క క్రతువులో వాళ్ళ చేయి అందించుకుంటూ
ఈ యొక్క చివరి వరకు కూడా కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుంటూ వచ్చారు. మరి ఈ రోజులో స్వామివారికి మహాపూర్ణావతి, ఈ 3 రోజులు చేసిన హోమాలకు ప్రతిఫలమే పూర్ణావతి. ఆ యొక్క స్వామివారి యొక్క వనమూలికన కలిగిన ఆ యొక్క మూటను పూర్ణావతి అంటారు. చక్కగా ఆ పూర్ణావతి మూటను అందరూ కూడా చేతులతో పట్టుకొని అన్యద తృతీయ ప్రదక్షిణ అనగా 3 ప్రదక్షిణలు చేసుకొని అట్టి మూటను ఆ అగ్నిలో వేయటమే స్వామివారి యొక్క ముఖ్య ఉద్దేశం. లింగయ్య గారు సహాయము సహకారము పూజా సామాగ్రి కానీ టెంటు కానించి బియ్యపు గింజ దాకా ప్రతి ఒక్క వస్తువు సామాగ్రిలో అన్నిటి విషయంలో కూడా మాకు సహకరించి ఈ యొక్క బ్రహ్మోత్సవాలు 5వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఎంతో వైభవ ప్రకారముగా ఈ సంవత్సరం మేము ప్రత్యేకంగా ఆదిశేష మరియు వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ప్రదర్శన మహోత్సవ కార్యక్రమం కూడా చేసుకున్నాము. మరి యొక్క 3 రోజులు కూడా మాకెంతో నిష్ఠతో త్రయాత్మక దీక్షతో మా యొక్క ఋత్వికులందరూ కూడా గొప్ప గొప్ప తపస్సము యాగము ఫలము పుష్పము చేత స్వామివారిని అర్చించి ఈనాడు ప్రాతకాలమున బ్రహ్మముహూర్త సమయంలో ప్రతిష్ఠ చేయడం కూడా జరిగింది. ఆ ప్రతిష్ఠ చేయడం వల్ల అనేక రకాల కాలసర్పదోషాలన్నీ కూడా నివారణ అవుతాయని మేమందరూ కూడా ఉద్దేశపూర్వకంగా నమ్ముతూ ఉన్నాము. ఈ 3 రోజులు చేసిన పూజా కృతువులన్నిటికీ కూడా శాంతి సమాధానం చేకూరే విధంగా స్వామివారి యొక్క శాంతి కళ్యాణం చేసుకున్నాము. శాంతి కళ్యాణం అనంతరం మహాపూర్ణావతి కార్యక్రమం జరుగుతూ ఉన్నది. పూర్ణావతి కార్యక్రమం అనంతరం స్వామివారికి ప్రసాదము వితరణ ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క 3 రోజులు కూడా